మా మంచి మమ్మీ. డాడీ నువ్వు కూడా మంచి డాడీవే. నీ ప్రేమ తగలబెట్ట, నీ చేష్టలకి నా చర్మం ఊడొచ్చేటట్టుంది. అయ్యో ఏంటిది, బొగ్గలు నలిపేసి చంపేసేలా ఉంది. ఒసే మోహిని, నన్ను కాపాడవే, ఇది చంపేసేలా ఉంది. ముద్దొస్తున్నావు డాడీ. ఈ పూటకి ఈ ప్రేమ చాలే అమ్మా, ఎంతకంటే ఎక్కువ ప్రేమ మేము తట్టుకోలేము. అవును, మీ ఇద్దరు ఏంటి నీరసంగా కనిపిస్తున్నారు? ఎలా ఉంటే ఏం అమ్మా, ప్రస్తుతం ప్రాణాలతో ఉండాం, అది చాలమ్మా. నో, మీరిలా ఉంటే నేను చూడలేను. చంపేస్తావా ఏంది? ఏంటి? అదేనమ్మా, నీ ప్రేమతో చంపేస్తావా అని. నువ్వు భలే జోకులేస్తావు మమ్మీ. ఏదో తెలియకేశానులేమ్మా, మనసులో ఏం పెట్టుకోకు, లేదంటే మాకు తలకు రూ పెట్టాల్సి వస్తుంది. నేనేం మనసులో పెట్టుకోనులే గాని ముందు చెప్పండి, బూస్ట్ తీసుకురావాలా, హార్లిక్స్ తీసుకురావాలా, జ్యూస్ తెమ్మంటారా, లేకపోతే కాఫీ తీసుకురమ్మంటారా? విషం కాకుండా ఏ విచ్చినా ఓకేనమ్మా. ఏంటి మమ్మీ ఆ మాటలు? అదేనమ్మా, ఈ విషయాల్లో పడి లేట్ చేయకుండా వెళ్ళి తీసుకురమ్మని. విషయం కాదు, విషయం. అలాగే డాడీ, చిటికలో తెస్తాను. అమ్మయ్యా, ఈ పూటకి బతికిపోయినామయ్యా. ఇదంతా కలంటావా నిజమంటావా? కళ అయితే ఏంది, నిజమైతే ఏంది? అర్జెంటుగా ఆ వీడియో తీసుకెళ్ళి ఆ లాయర్కి ఇద్దాం పదా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఏమైందయ్యా, వీడియో రావట్లేదేంది? నన్ను చూడండి డ్రా. ఏం చేసినా అది ఆన్ అవ్వదు. ఆన్ చేయండి, ఇంకా ఆన్ చేయండి. ఏం చేసావయ్యా? బహుశా రికార్డింగ్ స్విచ్ నొక్కడం మర్చిపోయి ఉంటానే. చిచి, ఇన్ని దెబ్బలు తిన్ని కూడా వేస్ట్ అయిపోయిందయ్యా. మామూలు దెబ్బలా? ఇద్దరం పోటీలు పడి మరీ తన్నులు తిన్నాం. పద, కష్టమో నష్టమో మళ్ళీ వెళ్ళి కొట్టించుకుందాం. ఏంటి కొట్టించుకునేది? కాళ్ళ మీద పువ్వులు వేసి మరీ పూజ చేసిందే. ఇప్పుడు వెళ్ళి రెచ్చగొట్టినా ప్రయోజనం ఉండదు. దాంతో ఎలా కొట్టించుకోవాలో నాకు తెలుసు. ముందు పద. ఆగాగు. దాన్ని రెచ్చగొట్టాలంటే ఫస్ట్ సీసీ కెమెరాలో ఆఫ్ చేయాలి. లేదంటే మనం దాన్ని రెచ్చగొట్టినవన్నీ దీంట్లో రికార్డ్ అవుతాయి. కరెక్టేనయ్యో. అయితే నేను వెళ్ళి రెచ్చగొట్టేటప్పుడు ఇక్కడన్నీ ఆఫ్ చేయి, అది నన్ను కొట్టేటప్పుడు ఆన్ చేయబడి. సూపర్ ఐడియానే. ఏం ముదిరిపోయారు మమ్మీ, నాకంటే ముదిరిపోయారే. రండి రండి, నా తెలివేంటో చూపిస్తాను. సరే, నువ్వు వెళ్ళి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయి. నేను ఇక్కడే ఉండి రికార్డ్స్ అవి చూసుకుంటాను. సరే. నా దగ్గర నుంచి తప్పించుకోవాలనే కదా ఇదంతా. చూస్తా ఎలా తప్పించుకుంటారు. ఏ దామిని, దొన్న పోతల ఇలా కూర్చోకపోతే వెళ్ళా బాత్రూంలు అవి కడగచ్చు కదా. ఓ, నాతో తన్నులు తినాలని చాలా కోరికగా ఉన్నట్టుంది. ఎంత పొగరు, నన్నే దున్నపోతూ అంటావా? దొన్నపోతువి, అడ్డగాడిదివి, గాడిదివి, పందివి, అడవి పందివి, నక్కవి, కుక్కవి, పిల్లివి.
నువ్వెందుకు తిడుతున్నావో నాకు తెలుసు. నా ప్లాన్లో నేనున్నాను. అడవిలో ఎన్ని రకాల జంతువులున్నా అవన్నీ నువ్వే నువ్వే నువ్వే. అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంక తిట్టే ఓపిక నాకు లేదు. ఇక మిగతావన్నీ నువ్వే తిట్టుకో. నాకు తిట్లు రావు, ఓన్లీ కొట్టడమే. అయ్యో, తగిలింది. తల్లివి ఇలా నిలబడితే నా కాళ్ళు లాగుతున్నాయి. రామ్మా, వచ్చేలా కూర్చో. వద్దులేమ్మా, వద్దు. ఇదేంటి సడన్ గా ప్లేట్ మార్చింది? వచ్చి కూర్చో. నీ కాళ్ళు నొప్పులుగా ఉంటాయి. మళ్ళీ నేను వద్దమ్మా, వద్దు. నేను నిలబడే ఉంటాను. అయ్యో, నేను కాళ్ళు నొక్కుతానమ్మా. కూర్చో కూర్చో కూర్చోమ్మా. నేను కాళ్ళు పడతాను. కూర్చో. ఏ దామిని, ఎంతసేపు మీ అమ్మ కాళ్ళు నొక్కడమేనా? వచ్చి నా కాళ్ళు పట్టు. సడన్ గా వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేంటి? అంటే అక్కడ వీడియో ఆఫ్ చేసి వచ్చాడన్నమాట. పిలుస్తుంటే చూస్తున్నావేంటి? రా, వచ్చి కాళ్ళు పట్టు. అయ్యో, నువ్వంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను నాన్నా? చూస్తావేంటి? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. వచ్చి ఒళ్ళంతా పట్టు. కర్మ కర్మ, దీంతో ఏందయ్యా? ఏ దామిని, ఏంటిది? అబ్బా, కూర్చోండి అన్నా, కూర్చోండి. ఇంకాసేపు మసాజ్ చేస్తాను. కూర్చోండి. వద్దు. అబ్బా, అదేంటి నాన్న, మసాజ్ చేస్తానంటుంటే వద్దు అంటావేంటి? నేను చేస్తాను కదా. ఇందాక ఫుల్ గా చేసావు కదమ్మా. అది సరిపోదు నాన్న. ఉండు, ఒళ్ళు పడతాను. సడన్ గా కొట్టడం ఆపి మసాజ్ చేస్తుందేంటి? దీనికి ఏమైనా పిచ్చా ఏంటి? ఏంటిది? ఒక్కో నిమిషానికి ఒక్కోలా మారిపోతున్నది. ఏం చేస్తుందో ఇల్లు చూద్దాం. ఇదేంది? కొట్టలేదు సరికదా, ఆడ చూస్తే మసాజ్ చేస్తుంది. తండ్రంటే ఎంత ప్రేమో. మిగతా మసాజ్ రేపు చేద్దుగాలేమ్మా, ఈ రోజుకి ఇది చాలే. లేవయ్యా, లే. చూడమ్మా, ఇంతకన్నా ఎక్కువ చేస్తే నేను తట్టుకోలేను. అదేంటి నాన్న, ఇంకాసేపు మసాజ్ చేస్తాను. కూర్చోండి. వద్దు, వద్దమ్మా, నీ ప్రేమ తగలయ్యా.
ఇంతకన్నా ఎక్కువ చేస్తే చెవులూడి చేతికొచ్చేలా ఉన్నాయి. మమ్మీ కనీసం నీకైనా కాళ్ళు పట్టే అవకాశం ఇవ్వవా? వద్దులేమ్మా, వద్దులే. నా తల్లే, ఈ రోజుకి ఇది చాలు, మళ్ళీ రేపు సరేనా? ఏవయ్యా పద వెళ్తాం. రావయ్యా. అయ్యో ఈ దామినితోనే గేమ్సా? మనమిచ్చే పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కిపోవాలి, అప్పుడొస్తుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండగ అన్నమాట. అబ్బబ్బబ్బా, ఇదెక్కడ గొడవే? కెమెరా ఆన్ చేస్తే కాళ్ళు ఒత్తుతానంటుంది, ఆఫ్ చేస్తే కాళ్ళు ఎరగొడతానంటుంది. అవునయ్యా, సీసీ కెమెరాలో అది మనల్ని హింసించడం కాదు, దాన్ని మనం హింసించినట్టు రికార్డ్ అయ్యేలా ఉంది. అదేమో మంచి కూతుర్లా, మనమేమో వెధవ తల్లిదండ్రులా రికార్డ్ అయ్యేలా ఉంది. లేదయ్యా, ఈ వీడియో రికార్డింగ్ తో దానికి ముగింపు పలకాల్సిందే. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అమ్మా. ఓ నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మా ఆయన. నాకు తెలుసమ్మా, నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. మా ఆవిడ, పిల్లలు మీ ఫ్యాన్సే సార్. సంతోషం. మా తమ్ముడు, మరదలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత మంది మీ ఫ్యాన్సే సార్. మీ ఫ్యాన్ల సంగతి తాళ్ల సంగతి ఆపుతారా? లేదా మీరు చెప్పే ఫ్యాన్లకి మీరన్న తాడుతోనే ఉరేసుకొని చావమంటారా? రామరామా, అదేం మాట అమ్మా. మరి మా కేసు గురించి వస్తే మీరు మీ ఫ్యాన్ల గురించి చెప్తారే? సరే, కేసు విషయం చెప్పండి. బా, అన్నీ వివరంగా చెప్పాను కదండి. ఓ మర్చిపోయాను, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. మీరిద్దరూ ఈ కాగితాలు మీ సంతకాలు పెట్టండి. కాగితాలేంటి, సంతకాలేంటి? మరేం లేదండి, మీరు మీ అప్పులకి సమాధానంగా మీ ఇల్లు తాకట్టు పెడుతున్నారు. ఏంటి, ఇల్లు తాకట్టు పెట్టాలా? పెట్టకపోతే అప్పు ఎలా తీరుస్తారు? మీ దగ్గర డబ్బుందా? నమ్మకంతో ఇచ్చారు. మీరు తాగి తందనలాడుతుంటే ఇంకా ఈ అప్పు మీరు తీరుస్తారని గ్యారంటీ పోయింది. ఇప్పుడు మీరు అప్పు తీరుస్తారన్న నమ్మకం కలగాలంటే ఆస్తి ఏదన్నా తాకట్టు పెట్టమన్నారు, లేదా డబ్బు కట్టమన్నారు. కట్టడానికి లేదు కాబట్టే కట్టుకున్న ఇల్లు తాకట్టు పెట్టాలి, వేరే దారి లేదు. ఆ ఇల్లు మా నాన్నగారి కష్టార్జితం, కష్టపడి మరీ కట్టించారు. మా వాళ్ళిచ్చిన డబ్బు కూడా కష్టార్జితమే. అది నేను కష్టపడి అడిగి తెచ్చిందే. మీ వాళ్లే కదా. డబ్బు విషయంలో మీ మా అని తేడా ఉండదు. అయినా మీరు నా వారిలా ప్రవర్తించడం లేదుగా. పైగా పాత వాళ్ల జ్ఞాపకాలు, పలకరింపులు ఎక్కువయ్యాయి. అందుకని అప్పు వంక చూపి నా మీద ఒత్తిడి తెస్తావా? ఇల్లు తాకట్టు పెట్టమంటావా? పాపాల కొంపకి తెగ గింజుకుంటున్నారు. అమ్మితే అప్పులో సగం రాదు. మీకు నిజంగా అప్పు తీర్చాలన్న ఉద్దేశం ఉన్నా, తీర్చే శక్తున్నా ప్రస్తుతం తాకట్టుకి సంతకం పెట్టండి. లేకపోతే మా వాళ్ళు ఆ ఇంటి అల్లుడని కూడా చూడరు. మీ ఇంటికొచ్చి బొచ్చెలు బయట వేసి మిమ్మల్ని బజార్లో నిలబెట్టి 10 మంది చేత మాటలు అనిపించి అదే ఇంటిని రాయించుకుని వెళ్తారు. అంత దూరం వెళ్ళి తప్పకుండా చేయాల్సిన పనది. కానీ ఇప్పుడు ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా సంతకం చేయడం మంచిది. ఏంటి ఆలోచన? అప్పు ఎగ్గొట్టే ఆలోచన? చిచి, పరాయి సొమ్మును ఆశించే మనిషిని కాదు నేను. లాయర్ గారు, ఇవ్వండి.
లాయర్ గారు, డాక్యుమెంట్స్ జాగ్రత్తగా దాచండి. అలాగే అమ్మా. నమస్కారం అండాలి నమస్కారం. నమస్కారం అమ్మా. మీరా అనసూయ గారు? కూర్చోండి. రాక రాక మా ఇంటికి వచ్చారు. భోజనం ఏర్పాట్లు చేస్తాను, ఉండండి. ఇప్పుడు అవేం వద్దులేండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాము. ముందు మీరు కూర్చోండి. చెప్పండి అనసూయ గారు. నిన్న గుళ్ళో మీరు హోమం చేసేటప్పుడు చూసాం. అప్పుడు మీతో పాటు ఓ అమ్మాయి ఉంది. పొడవుగా, తెల్లగా, చక్రాల్లాంటి కళ్ళు, పొడవైన జడ, లంగావణి కట్టుకునుందే. ఆ అమ్మాయి పేరు పద్మావతి. ఆ పద్మావతి. ఆ అమ్మాయి గురించి మీకేమైనా తెలుసా? చెప్పడానికి ఏముంది, ఉండడానికి ఇల్లు లేక మా ఇంట్లోనే ఉంటున్నారు. అప్పడాలు అరిసెలు అమ్ముకుని బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఈ అబ్బాయి మీ పెద్దబ్బాయి కదూ? అవునండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఏం చేస్తున్నావు బాబు? ప్రస్తుతానికి ఖాళీయేనండి. ప్రస్తుతం మా వాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. నెలకు 4 లక్షల జీతం. నువ్వు కూడా ఏదైనా జాబ్ చూసుకోవచ్చుగా బాబు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఆస్తులన్నీ అయిపోకముందే, వయసు ముదిరిపోకముందే మంచి జాబ్ చూసుకో బాబు. థ్యాంక్స్. చీకటి పడకముందే వచ్చిన పని చూసుకోండి. అసలే మా వీధిలో పాములు ఎక్కువ. పాములా? వాడి మాటలు మీరేం పట్టించుకోకండి అన్నయ్య గారు. ముందు మీరు విషయం ఏంటో చెప్పండి. అదేం లేదండి, ఆ పద్మావతి మాకు తెగ నచ్చేసింది. మా ఇంటి కోడల్ని చేసుకోవాలని అనుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ గురించి మా అమ్మ ఏం చెప్తుంది? అసలు మా అమ్మ అభిప్రాయంతో పనేమిటి? మీ ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటుంది పద్మావతిని. వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్లే చెప్తారు అభిప్రాయాలు. మీ పెద్దోడికి కాస్త కోపం ఎక్కువ అనుకుంటా. అవునదినా, కాకపోతే ఆ కోపం ఎంతోసేపు ఉండదు. నిజానికి ఆ పద్మావతికి మా శ్రీనివాస్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. మరెందుకు చేయలేదు? ఆ అబ్బాయికి కాలు వంకర అని ఆ అమ్మాయి చేసుకోనని ఉంటుంది. మీరు నోరు మూస్తారా? ఆయన మాటలేం పట్టించుకోకండి. సారీ బాబు. పర్వాలేదండి, అందరూ మనసులో అనుకుంటారు. అన్నయ్య గారు బయట కనేశారు. కాకపోతే పద్మావతికి మా వాడంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి చేసుకుంటానంది. మావాడే ఆమెను వద్దన్నాడు. భలే విచిత్రంగా ఉందే. నిజానికి ఆ అమ్మాయే ఇతగాడిని వద్దు అనుకోవాలి. ఇతను వద్దనుకోవడం ఏంటి? నా ఇష్టం అండి. కాదనడానికి, వేలెత్తి తప్పులు చూపించడానికి మీరెవరు? అసలు మీకే హక్కుంది? ఎక్కువ మాట్లాడకుండా వచ్చిన పని చూసుకోండి. శ్రీనివాసు, పెద్దవాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? సారీ చెప్పు. సారీ చెప్పు శ్రీనివాసు. సారీ అంకుల్. పర్వాలేదు బాబు. అంత మంచి అమ్మాయిని ఎందుకు కాదనుకున్నావో అని డౌట్ వచ్చి అడిగానంతే. అంటే మా వాడు దామిని అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు. అందుకే పద్మావతిని వద్దనుకున్నాం. తప్పుగా అనుకోకండి. ఆ దామిని అనే అమ్మాయి నాకంటే అసహ్యంగా ఉంటుందా? చిచి, మీకు ఆమెకి పోలిక. చాలా అందంగా ఉంటుంది. బాగా పూర్ ఫ్యామిలీనా? కోట్ల ఆస్తి ఉంది. MBA చదివింది. ఒక్కతే కూతురు. చాలా. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నిన్నెలా లవ్ చేసింది? నన్ను లవ్ ఎలా చేసిందంటారా? అసలు ఏయ్ లేరా, ఏం మాట్లాడుతున్నావు? అంటే ఏం మాట్లాడుతున్నావు? ఎవటి వాడిని ఏ అమ్మాయి లవ్ చేయదనా? పనికి మాల వెదవలా కనిపిస్తున్నానా?
వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాలో వంకలు వెతకడం తప్ప వేరే పనేమీ లేదా నీకు? ఏ నువ్వు మాత్రం పెద్ద అందగాడివా? కోటీశ్వరుడివా? చదువులో పొడి చేశావా? అయినా ఆంటీ నిన్ను పెళ్లి చేసుకోలే? వెదో పెడక మొహం పెట్టుకుని అందరిలో వంకలు వెతుకుతున్నావు. నీలాంటి వాణ్ణి చెప్పు తీసుకుని కొట్టినా తప్పులేదు.